జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. 2024 సంవత్సరంలో మనము దేవుని యొక్క సన్నిధిని ప్రతిదినం పొందుకోవడానికి దేవాదేవుడి ఈ వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా వాగ్దానాలని చూడటం మాత్రమే కాకుండా అనేక మందికి వాగ్దానాలు షేర్ చేయండి. తద్వారా వారు కూడా దీవెనలోకి రాగలుగుతారు. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు అనేటువంటి మన ప్రభువు చెప్తున్నటువంటి వాగ్దానము, మీకు మంచి పేరును ఖ్యాతిని తెప్పింతును. మంచి పేరు ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడేనండి. మనిషి మంచి పేరు కోసం ఎంతెంతో ప్రయాసపడుతుంటాడు, ఎన్నెన్నో దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మంచి పేరును, మంచి సాక్ష్యాన్ని, ఖ్యాతినిచ్చేటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువు వారు. మనం కొలస్సీలు రాసిన పత్రికలో మనం చూస్తే ఆయన చెప్పినటువంటి వాగ్దానం, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. నిజమే, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ప్రభునందే ఉన్నాయి. అవునండి, ఈరోజున బుద్ధి కావాలంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి, జ్ఞానం కావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. మీలో ఎవరికైతే జ్ఞానం కొదువున్నదో వాడు దేవుని అడుగులని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఖ్యాతినిచ్చేటువంటి వాడు ప్రభు, మంచి పేరునిచ్చేటువంటి వాడు ప్రభు మాత్రమే. ఒకవేళ సమాజంలో మంచి పేరును కోల్పోయామో, సాక్ష్యాన్ని కోల్పోయామో, ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వేడుకున్నప్పుడు దేవుడు ఖ్యాతిని, మంచి పేరును నీకు ఇస్తాడు. అబ్రహాం తన జీవితంలో కల్దీ దేశంలో ఉన్నప్పుడు విగ్రహారం చేసుకుంటూ బ్రతికేటువంటి వారు. తన తండ్రి అయినటువంటి తెరహు, ఆ తర్వాత తన కుమారులు, ఆ తర్వాత తన యొక్క సంతతి వారు విగ్రహారధికులుగా ఉన్నట్లుగా చరిత్ర చెప్తా ఉంది. నిజంగా ఆ టైంలో ఏదైనా మంచి పేరు వారికి లేదు. పేదరికులు ఉండేటువంటి వారు అబ్రహాం కుటుంబం. కానీ ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడో, అబ్రహాము నేను చూపించే దేశానికి వస్తావా, నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు వాగ్దానాన్ని విశ్వాసంతో నమ్మాడు. అబ్రహాము యొక్క పేరు నిజంగా ఆ ప్రాంతాల్లో మారుమ్రోగింది. మంచి పేరు అబ్రహాం పొందుకున్నాడు, మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నిజంగా దేవుడు కూడా అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అయ్యా, నేను నీకు ఏదైనా దాస్తాను అనుకుంటున్నావా, నేనేమీ దాచనయ్యా, సమస్తం నీతో షేర్ చేస్తానని దేవుడు అబ్రహాముని అట్టి రీతిలో సిద్ధపరిచాడు. నిజమేనండి, అబ్రహాము దేవునికి ఎందుకు ఇష్టడుగా మారాడని అంటే దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. అందరి బట్టే అబ్రహాం యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాల్లో మారుమోగింది. నిజంగా రెండంతల దీవెనతో అబ్రహాము దీవించాడు. నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలన, నీ సంతానాన్ని సముద్రపు ఇసుకురేణు వల్లే ప్రభు మారుస్తానన్నాడు. రెండంతల దీవెనతో అబ్రహాం దీవించడం మాత్రమే కాకుండా అబ్రహాం యొక్క ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. ఇంకా తన కుమారుడు ఇస్సాకు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఇస్సాకు నూరంతల ఫలం పొందిన ఆ దేశమందు ఆ సంవత్సరం మందు పంట వేసినప్పుడు ఇస్సాకు నూరంతల ఫలం పొందాడట. ఇస్సాకు యొక్క ఖ్యాతి, ఇస్సాకు యొక్క పేరు కూడా ఆ దేశాల్లో, కల్దీ దేశాల్లో కావచ్చు, ఇజ్రాయెల్ దేశంలో బాగా మారుమ్రోగింది. ఎందుకంటే ఇస్సాకు కూడా దేవుని విధేయత చూపించినటువంటి వాడు. పొలముకు వెళ్ళి సాయంకాలం వేళ ధ్యానం చేసేటువంటి గొప్ప మనస్సు ఇస్సాకు ఉంది. ఇస్సాకు విధేయుడు మాత్రమే కాదు, దేవుని భక్తులు కలిగినటువంటి వాడు, పరిశుద్ధుడు, దేవుని అంటే ఆసక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఇస్సాకు కూడా తన పేరు ప్రఖ్యాతులు, తన యొక్క ఖ్యాతి పెరిగినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున నీ ఖ్యాతిని దేవుడు విస్తరింపజేయగలడు. నీకు మంచి పేరును ప్రభు ఇవ్వగలిగినటువంటి వాడు, నీకు ధనాభివృద్ధిని కలుగు చేయగలిగినటువంటి దేవుడు, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించేటువంటి వ్యక్తిగా ప్రభు చేస్తాడు. నీ యొక్క పేరు ప్రఖ్యాతులు నిజంగా పెంచబడతాయి. ఈరోజు చూడండి, పేరు కోసం చాలామంది ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ నీ జీవితంలో ప్రభువుని వెంబడించినప్పుడు, ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించినప్పుడు దేవుడు నీ ఖ్యాతిని ఆయన పెంచుతాడు. నేను విజయవాడ పట్టణానికి 2018 సంవత్సరం జూలై 14వ తారీఖున వచ్చానండి. ప్రభువుని ఒకటే అడిగాను, ప్రభువా నాకు ధనం కంటే మంచి పేరుని ఇవ్వండి అయ్యా, సాక్ష్యాన్ని కాపాడుకున్నట్టు నాకు కృప చూపించండి. అవర్ విట్నెస్ విల్ షౌట్ మోర్ దాన్ అవర్ ప్రీచింగ్. మనం చెప్పేటువంటి బోధల కంటే మన సాక్ష్యం ఎక్కువగా కేకలు వేస్తుంది. మంచి పేరు నిమ్మన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో, ఈ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాల్లో దీనుని అలుపునే నాకు దేవుడు మంచి పేరును, ఖ్యాతిని విస్తరింపచేశాడు. నీ జీవితంలో కూడా ప్రభు ఆయన కార్యం చేయగలడు. నీ పిల్లలను ఉన్నతమైన స్థానం నడిపించగలడు, గొప్ప స్థానం నేను పెట్టగలడు, దేశం యొక్క ఉన్నతమైన స్థానం నిలుపుతానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము మీ జీవితం నెరవేర్చబడి స్థిరపరచబడును గాక. ఆమేన్. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతమైన మా ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలోనైనా ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఖ్యాతిని, మంచి పేరుని విస్తరింపచేస్తాను వాగ్దానం చేశారు ప్రభువా. నీ యొక్క ప్రియుల జీవితాల్లోనైనా వారి యొక్క రెప్యుటేషన్, వారికి ఉన్నటువంటి ఖ్యాతిని మీరు పెంచండి అయ్యా, ధనాభివృద్ధిని కలుగు చేయండి, పేదరికం నుంచి విడుదల చేసి నాయన వారి జీవితాల్లోనైనా గొప్ప సమృద్ధిని అనుగ్రహించండి.
ప్రభా శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా ప్రభా వారు నాయన వర్ధిల్లినట్టు కృప చూపించండి. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని కోరుతున్నాను అన్నారు తండ్రి. ఆయన మేము ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతుంటామో, ఎప్పుడైతే నీ రాజ్యాన్ని, నీ యొక్క నీతిని మనం వెతికేటువంటి వారు ఉంటామో, అన్ని విషయాలు, అన్ని కార్యాలు మా జీవితంలో వాటి వెంట వస్తాయని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి నాయన. శక్తితో, ప్రభావంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఈ దినదీవులు మెండుగా నీ ప్రజలకు అనుగ్రహించిన స్వస్థత, విడుదల, విమోచన, ఆత్మకురంభరింపు, ఆత్మ సంరక్షణ ప్రతి ఒక్కరిపై ఉంచి నడిపించని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ పీపుల్. దేవుడు ప్రత్యేక దీవించును గాక. ఈ రోజున పుట్టినరోజులు, అదే రీతిగా వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి వారికి దేవాదేవుని యొక్క తోడు, నీడ ఎల్లప్పుడూ మీకుండును గాక. ప్రతిరోజు కూడా డైలీ బ్రెడ్ చూడాలనుకుంటే కనుక ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. కానూరు, విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో కానూరులో సువార్త స్వస్థత ఆశీర్వాద పండుగలు. సువార్త స్వస్థత ఆశీర్వాద పండుగలు తేదీలు 2024 మార్చ్ 12, 13, 14, 15 తేదీలలో అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారములలో. సమయం సాయంత్రం 5 గంటలకు. స్థలం అనుమోలు గార్డెన్స్, తాడిగడప జంక్షన్, కానూరు, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, స్వస్థత, విడుదల, అభిషేకం కలిగిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశములు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే పాటలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలు నడిపించెదరు. తెలుగు రాష్ట్రాలలో బహుబలముగా వాడబడుచున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88600009 and 8862767777. మీరు సిద్ధపడండి. మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.